అంటే సమానంగా ట్రీట్ చేశారండి. అదే అందుకే ఫుడ్ విషయంలో రెమ్యునరేషన్ విషయం అదే హీరోనే క్యాటరిస్ట్ యా చెప్పమంటారా? యాక్చువల్గా ఆయనకి ఇచ్చింది ఏంటంటే అండి సో ఆయనతో పాటు ఉండే క్యారెక్టర్ అండి ఫుల్ లెంత్ కామెడీ ఉంటుంది. సో మీకు ఎలా అయితే పరిచయం అలాగే ఉంటుంది అనమాట. సో తప్పకుండా ఇంతకుముందు సినిమాలు ఎలా అయితే నవ్వించాను, ఈ సినిమాలో కూడా ఆయన నేను కలిపి నవ్వించాను. ఈ మధ్యన కాదండి సుధీర్ అయ్యారు నెక్స్ట్ రోలో మీరు ఉన్నారు తెలిసింది. రాజు గారు చేశాను తర్వాత నేను అదే మామూలుగా చాలా ఫోర్స్గా చేశానండి. చేయకూడదు అనుకుంటేనే చేశాను. అది నాకేంటంటే ఇది చాలా ఇష్టం క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉండడం. నిహారిక గారిని అవకాశిస్తే చేస్తారేమో కదా. నిహారిక లాస్ట్ సినిమా చేస్తాను. ఓకేనా? తర్వాత ఇది ఆ సినిమా సార్ మీకు ఉన్నాయి సార్ 3 వచ్చాయి సార్. మీరు వెళ్ళేదని అర్థమైంది సార్. దృశ్యంతో చూస్తారండి. డెఫినెట్లీ మా పార్ట్నర్ సినిమాలో ఇంకా బాగుంటాయి సార్. తీయాలి అని చెప్పి కాదు, నాకు హంస గారు కథ నరేట్ చేసినప్పుడు నాకు నేను యాజ్ అన్ ఆడియన్స్ ఇలాంటి సినిమా వస్తే థియేటర్లో నేను తప్పకుండా వెళ్ళి చూస్తాను. మరి నా దాకా వచ్చింది కదా, నేను ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు? అది జనాలందరికీ మంచిగా మన ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళే ఇష్టం ఉంది నాకు సినిమా మీద. అండ్ మాన్సా గారు, సంగీత్ వీళ్ళందరితో నేను ఫస్ట్ ప్రాజెక్ట్ కాదు, చాలా ఇదివరకు కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాం కాబట్టి నచ్చి సినిమా. నెక్స్ట్ సినిమా మేడం కొనుగోల ఫ్యామిలీ నుంచి చేయాలని సార్, కొనుగోల మీ ఇంట్లో చేయాలని అంటే ఇంట్లో వాళ్ళతో చేయాలన్న ఆశ ఎప్పుడూ ఉంటుంది సార్. ఎందుకంటే ప్రొడక్షన్లోకి వెళ్ళి అందరూ చాలా మంచి యాక్టర్స్, వాళ్ళతోటి ప్రొడ్యూస్ చేసే స్థాయికి నా ప్రొడక్షన్ హౌస్ వెళ్ళాలని కోరుకుంటున్నాను. అది ఎప్పుడైతే అవుతుందో మా సిస్టర్ త్వరలో చేస్తారు. లాస్ట్ టైం మీరు కమిటీ కుర్రాళ్ళు కొత్త తరానికి అవకాశాలు ఇచ్చారు. ఈ సినిమాలో కూడా ఎవరికైనా ఇచ్చారు మేడం? మమ్మల్ని అప్పుడే పాదాలు చేస్తారా? అంటే మీరు ఆల్రెడీ అప్రూవ్డ్ ఆర్టిస్ట్ సార్. ఇప్పుడు కొత్త ఆర్టిస్టులకి అవకాశం మేడం ఎన్ని సినిమాలు చేశాను సార్ నేను. చాలా జబర్దస్త్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీరే ఉంటారు. జబర్దస్త్